భారతదేశంలో అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు ఎల్ లింగమయ్య స్వామి, ఆయుర్వేద వంశ పారంపర్య వైద్యుని. ఈరోజు వినాయక చవితి సందర్భంగా సర్వ నిజదర్శిని యూట్యూబ్ ఛానల్లో మేము ప్రతిరోజు ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆయుర్వేద మందు మొక్కల్ని పరిచయం చేయదలుచుకున్నాను. కాబట్టి ఈరోజు దీన్ని ఉప్పింటాకు అంటారు, అలాగే హరిత మంజరి, అలాగే మురిపిండాకు అని అనేక పేర్లతో దీన్ని పిలుచుకుంటారు. ఇది ఎక్కడ చూసినా చాలా చోట్ల విరివిగా పంట పొలాల్లో, అలాగే రోడ్ల పక్కన ఎక్కడ చూసినా బాగా విరివిగా లభిస్తుంది. ఇది చూసే వాళ్ళకి పిచ్చి మొక్క అనుకుంటారు, కానీ ఇది ఎన్నో విధాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది చిన్నపిల్లలకి స్కూల్లో ఉన్నటువంటి చదువుకునేటువంటి కాలంలో ముందు ఆ గజ్జి చిముడు అనేటువంటి చేతులకి ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిగా అంటుకుంటూ ఉండేది. దానికి దీని యొక్క బాగా చూర్ణం చేసి దీని యొక్క రసాన్ని ఆ చూర్ణంలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు మిశ్రమాన్ని కలిపి దాన్ని బాగా దానికి ఎక్కడైతే ఆ గజ్జి చిమ్ముడు ఉందో అక్కడ అప్లై చేసి దాన్ని వారిని ఎండకి నిలబెడితే 2-3 రోజుల్లో సమూలంగా ఆ యొక్క గజ్జి చిమ్ముడు వెళ్ళిపోతుంది. అలాగే ఎవరికైనా కానీ చర్మ వ్యాధులు, చర్మ సమస్యలు ఇట్లా ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిరోజు ముందు చెప్పిన విధంగా ఇలాగే అప్లై చేసుకుంటూ ఉంటే ఆ యొక్క చర్మ వ్యాధులు కూడా సమూలంగా నివారించబడతాయి. అలాగే గాయాలు, తగిలినటువంటి గాయాలు కూడా, మాననటువంటి గాయాలు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఎవరికైనా కడుపులో నులి పురుగులు, అరుగుదల సరిగ్గా లేకపోవడము, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రోజు పడగర్పన ఒక చెంచా దీని యొక్క రసాన్ని తీసుకుంటే లోపల ఉన్నటువంటి నులి పురుగులన్నీ కూడా నశిస్తాయి. అలాగే సుఖ విరోచనమై పొట్ట ఉబ్బరము, పొట్టలో ఉన్నటువంటి గ్యాస్ కూడా పూర్తిగా నివారిస్తుంది. కాబట్టి ప్రజలు దీన్ని ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగా ఉపయోగించుకొని తమ యొక్క అనారోగ్యాలను దూరం చేసుకొని ఆరోగ్యాన్ని సంపాదించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఆయుర్వేద మాత ఈ మొక్కలు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎలాంటి జబ్బులైనా నివారించగలిగేటువంటి మొక్కలు ఈ దేశం మీద ఈ ప్రకృతి మాత భగవంతుడు మానవులకు ప్రసాదించాడు. ఏమంటే ఏ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుందో అది తెలుసుకోవాలా, తెలుసుకొని ఉపయోగించే విధానంగా ఉపయోగించుకుంటే ఎంతోమందికి ఎన్నో విధమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. ఇలాగే ప్రతి ఒక్క మొక్క గురించి, ఆ మొక్క యొక్క ఉపయోగాల గురించి ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రజలకి తెలియపరుస్తాం క్లుప్తంగా. కాబట్టి దీన్ని ఉపయోగించి ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను.